ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఇక్కడ మనకి కనిపిస్తున్నది భద్రాచలంలోని గోదావరి బ్రిడ్జ్. ప్రస్తుత నీటి మట్టం వచ్చేసి ఇక్కడ 55 అడుగులకి చేరుకుంది. ఈరోజు ఉదయం గోదావరి నీటి మట్టం 52 అడుగులుండగా ప్రభుత్వం వారు 2వ హెచ్చరిక జారీ చేశారు. కానీ ఈరోజు ఉదయం నుండి భద్రాచలం మరియు ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో వర్షం ఏకదాటిగా పడటం వల్ల ఇప్పటికది 55 అడుగులకి చేరుకుంది. కాబట్టి ఇప్పుడు 3వ ప్రమాదక హెచ్చరిక జారీ చేశారు. ఇలానే ఇక్కడ ఈ వర్షం కనుక కొనసాగినట్టయితే ఈ నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అలానే భద్రాచలం ప్రాంతంలో నివసించే చాలా మంది ఇళ్లలోకి నీళ్లు కూడా వచ్చేసాయి. కానీ ఇప్పటికీ ఇక్కడ వర్షం అనేది పడుతూనే ఉంది. కాబట్టి నీటి మట్టం ఒక్కో అడుగు పెరుగుతూనే ఉంది. గోదావరి ఇలా బాగా పెరిగి వాగుల మీదుగా ప్రవహిస్తున్న నీరు ద్వారా ఇలా పొలాల కట్టలు తెగిపోయి ఎన్నో పొలాల్లో కూడా నీళ్ళు వెళ్ళిపోయినాయి. చాలామంది రైతులు ఇక్కడ వాళ్ళ ఇబ్బంది కూడా వ్యక్తం చేస్తున్నారు. అలానే భద్రాచలం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళటానికి ఇలా దారులన్నీ నిండిపోవటంతో బస్సు రాకపోకలు ఆగిపోయి భద్రాచలం పరిసర ప్రాంతాల వారు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. ప్రస్తుతమైతే భద్రాచలం నుండి చెర్ల మరియు వెంకటాపురం వెళ్లే మార్గాలు ఆపివేయబడ్డాయి. ఈ వర్షం కనుక ఇలానే కొనసాగినట్టయితే కొన్ని చోట్ల విద్యుత్ అనేది ఆపివేయటం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం అయితే కనీసం ఇలా కట్ట తెగిపోయి పొలాల్లోకి నీళ్లు వచ్చేసిన రైతులకు ఏదైనా సహాయం అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.